తీయండ్రా కత్తురు, వెయ్యండ్రా అవన్నీ. ఇదొక సినిమా డైలాగ్ జనరల్‌గా. కానీ రేపొద్దున చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ఇలాంటి డైలాగులు వాడొచ్చు. చట్టం అంటే గౌరవం లేకుండా, ప్రేమ లేకుండా, భయం లేకుండా ప్రవర్తించవచ్చు. ఎందుకు నేను అంటున్నానంటే 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద రూ. 43,000 అక్రమాస్తులు సంపాదించాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అని చెప్పేసి ఆయన మీద కేసులు పెడితే 2011లో పెట్టారు. దానికి 16 నెలలు జైలుకు పోయి వచ్చాడు. బెయిల్ మీద ఉన్నాడు. 2013 సెప్టెంబర్ 23వ తారీఖు ఆయనకి బెయిల్ వచ్చింది. అంటే కరెక్ట్‌గా నిన్నటికి 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలుగా ఆయన మీద కేసులు పెడతా ఉంటే ఈ కేసులు ఈ రోజు వరకు కనీసం ట్రయల్ స్టేజ్‌కి రాలేదు. ఈ కేసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఈడీ, సిబిఐ ఏం చేస్తున్నాయి అనేది ప్రజలు అడుగుతున్న మాట. 11 సంవత్సరాలు ఆయన బెయిల్‌లో ఉన్నాడు అంటే ఇంకా రేపు చట్టం అంటే ఎవడికి భయం వస్తది? చట్టం అంటే ఎవడికి భయం రాదు అనేది ప్రజలు అనుకుంటున్న మాట. 11 సంవత్సరాలు కనీసం ఒక కేసు ట్రయల్ స్టేజ్‌కి రాదా? 11 సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన మీద. 11 సిబిఐ కేసులు 2011లో పెట్టి బెయిల్ మీద బయటకొచ్చి 11 సంవత్సరాలుగా బయట తిరుగుతున్నా, వ్యక్తిగత హాజరు కాకుండా బయట తిరుగుతున్నా సిబిఐ ఏం చేయలేకపోతుంది? ఈడీ ఏం చేయలేకపోతుంది? 2019లో బాబాయిని చంపినటువంటి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక అనుమానాలు రకరకాలుగా లేవనెత్తుతూ ఉన్నారు. సునీత కానీ, షర్మిల కానీ ఆయన ప్రమేయం మీద కూడా. కానీ ఈ రోజు వరకు ఆ కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు జరగలేదు. ఇక చట్టం అంటే ఎవడికి భయం ఉంటుంది? ఇది కీలకంగా మాట్లాడుకోవాల్సింది. 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మాట్లాడుతున్న మాట ఇది నేను. రేపొద్దున ఎవడు నేరం చేసేవాడికి ఇప్పుడు ఒక వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చాడు, మళ్ళా ఎమ్మెల్యే కాగలిగాడు, మళ్ళా ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు, మళ్ళా ఎమ్మెల్యే కాగలిగాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు డైరెక్ట్గా, మళ్ళా ఎమ్మెల్యే కాగలిగాడు. 2014లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే, 2024లో ఎమ్మెల్యే పులివెందుల నుంచి, 2014లో ప్రతిపక్ష నాయకుడు, 2019లో ముఖ్యమంత్రి, 2024లో విపక్ష నాయకుడు. అంటే ప్రజల బుద్ధి చెప్పారు కాబట్టి. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజల బుద్ధి చెప్పారు. ప్రజాక్షేత్రంలో న్యాయం జరిగింది. ఇప్పుడు సునీతమ్మ కూడా నాకు న్యాయస్థానాల్లో న్యాయం తొందరగా జరగట్లేదు, ప్రజాక్షేత్రంలోనే న్యాయం జరిగిద్దని ప్రజలకు అప్పీల్ చేస్తే ప్రజలు పాపం ఆ అప్పీల్ని ఓకే చెప్పారు, సునీతమ్మకి మద్దతు చెప్పారు. అందుకని కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు రాలే. కడప జిల్లాలో కూడా రాలే. సునీతమ్మకి జనాలు మద్దతు ఇచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి 11 సంవత్సరాల గుర్తుగా 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు అంటే 140 సీట్లు ఉచ్చు. అంటే ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. కానీ చట్టం బుద్ధి చెప్పలేకపోతుంది ఏంది? చట్టం తేల్చలేకపోతుంది ఏంది? పోనీ ఆయన ఏ పాపం చేయలేదు, నిర్దోషి, అదన్నా చెప్పమనండి, అదన్నా తేల్చమనండి. అంటే ఒక ప్రజాప్రతినిధి మీద అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల డబ్బుని దోచేశాడు సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని అనేది ఒక అభియోగం చెప్తే దాని మీద ఏ కేసు తేలకపోవటం, మళ్ళీ ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయగలగడం అంటే రేపొద్దున నేరం చేసేవాడికి ఎక్కడ అడ్డు అదుపు ఉంటుందిగా? ఈ కేసులు తేలినప్పుడే అనుకుంటాడు. అవినీతికే కొత్త రకం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో పాఠ్యాంశాల్లో ఏమన్నా దాన్ని సిలబస్గా పెట్టారు. కిడ్ ప్రోకో అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిందే. ఆయన స్టార్ట్ చేసిన సబ్జెక్ట్ కిడ్ ప్రోకో, నీకేంటి నాకేంటి, ప్రతిపన్నం నీకేంటి నాకేంటి. ఇది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక కేసు స్టడీ అయ్యాడు, ఎగ్జాంపుల్ అయ్యాడు. అవినీతికే పరాకాష్ట మరో రూపాన్ని చూపించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారు. ఆయన మీద ఉన్న కేసులు అలాంటివి మరి. కానీ ఆ కేసుల్లో ఆయనకు ఓటేస్తున్న ప్రజలకు లేదు, ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలు తెలియలేని పరిస్థితి ఉంది. చట్టం తేల్చలేకపోతుంది, ఎంక్వైరీ సంస్థలు చెప్పలేకపోతున్నాయే. ఇప్పుడు నేనేమంటానంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజల సంపాదనకి సంబంధించిన విషయం. ఎందుకంటే ఆయన సంపాదించుకుంటున్నాడు అనుకున్న 43,000 కోట్ల రూపాయలు ప్రజలవి. ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏ డబ్బులైతే సంపాదించాడని చెప్పబడుతున్నాయో ప్రజల డబ్బులు అవి. ప్రజల డబ్బుని అక్రమంగా దోచేశాడు. ప్రజల ఆస్తులు వ్యాపారవేత్తలు కట్టబెట్టి వ్యాపారవేత్తల నుంచి లాభం పొంది నిమ్మగడ్డ ప్రసాదో ఇంకెవరో వాళ్ళ నుంచి కిడ్ఫోదోకో ద్వారా తన వ్యాపార సంస్థల్లో 10 రూపాయల షేర్ని 100 రూపాయలకి, 100 రూపాయల షేర్ని 1000 రూపాయలకి, 1000 రూపాయల షేర్ని 1,00,000 రూపాయలకి అమ్ముకొని
లాభం గడించాడు అన్నది ఆయన మీద ఉన్న కేసులు. మళ్ళా ఆయన ఇప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నాడు 2009లో ఆయన ఎంపీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ. ఎంపీగా ఉండే 43,000 కోట్ల రూపాయలు సంపాదించాడంటే మన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత సంపాదించుంటాడు? గవర్నమెంట్ సొమ్ముతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు 600 కోట్లు. రుషికొండ ప్యాలెస్ దగ్గర ఉన్నటువంటి అప్పటికే ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్యాలెస్ని కూల్చివేశాడు. అది 1,500 కోట్లు. ఆ భూములు కాజేశాడు. అదొక 1,500 కోట్లు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మద్యం ద్వారా 1,00,000 కోట్లు అంటారు. ఇసుక ద్వారా ఇంకెన్ని కోట్లు, గనుల ద్వారా ఇంకెన్ని కోట్లు, ఇవన్నీ లెక్కలు తేరాలి. అంటే ఒకసారి ఆరోపణ ఉన్న వ్యక్తి మళ్ళీ అధికారం చలాయించగలిగితే, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయగలిగితే అతని నేరాలకు అడ్డువదిపే ఉంది. అప్పుడు చేసినప్పుడే నన్ను ఏం చేయలేకపోయారు, మళ్ళీ చేస్తే మాత్రం నన్ను ఏం చేస్తారు అనుకుంటాడు. అంతే కదా. ఇన్నాళ్ళుగా అక్రమ సొమ్ముని ఎంజాయ్ చేస్తున్నట్టే లెక్క కదా. కేసులు తేలనంత కాలం అక్రమ సొమ్ముతో ఎంజాయ్ చేసి దానితో పిల్లలు పుట్టించుకొని, అంటే ఒక 100 రూపాయలు ఇవాళ 1000 రూపాయలు అయి ఉంటుంది, 1000 రూపాయలు ఇవాళ 1,00,000 రూపాయలు అయి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కదా, డబ్బు ప్రాధాన్యత పెరుగుతుంది కదా. ఆ రోజు తక్కువ రేటుకి ల్యాండ్ కొనుక్కుని ఉంటే ఆ ల్యాండ్ విలువ విపరీతంగా పెరిగింది కదా. ఏమనాలి ఇప్పుడు? ఇప్పుడు లడ్డు వివాదంలో కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుదామంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ కేసు తీసుకుంటే ఇంకెన్ని సంవత్సరాలు తెలిసిద్దో అని జనం మర్చిపోతారు ఆ కేసులు. ఇవాళ చాలామందికి ఈ కొత్త జనరేషన్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో సరిగ్గా తెలియపోవచ్చు కాక, కొత్త ఓటర్లకి, న్యూ ఓటర్స్ తెలియపోవచ్చు కాక. ఎందుకంటే అది 2011లో పెట్టిన కేసులు. ఇప్పుడు లడ్డు వివాదం మీద కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది ఎప్పుడు తేలాలి? ఇది 2024, 34గా, 54కి తెలిద్దా, 74కి తెలిద్దా, 2074కి? ఇది ప్రజలు అడుగుతున్న మాట. ఏంటి ఇంత జాప్యమా? కనీసం వ్యక్తిగత హాజరు మినహాయింపు నుంచి కూడా ఆయనకి మినహాయింపు లేకపోవటం, ఆయన ఖచ్చితంగా కోర్టుకు చట్టాన్ని ముందు హాజరు కావాలని చెప్పే సిబిఐ చెప్పలేకపోవటం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సిబిఐ చరిత్రలోని ఒక చీకటి రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దామని కర్నూలు పోయింది సిబిఐ. మీకు గుర్తుందో లేదో? సిబిఐ పోతే పోలీసులు అడ్డం పెట్టి, వైసీపీ కార్యకర్తను అడ్డం పెట్టి అరెస్టును ఆపాడు జగన్మోహన్ రెడ్డి. ఏమీ చేయలేక సిబిఐ ఆఫీసులు వెనక్కి తిరిగిపోయారు. ఈ దేశంలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన చరిత్ర సిబిఐకి ఉంది, కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయింది. ఆ రకంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేనోళ్ళు ఇక నేరం చేయడానికి ఎందుకు వెనుకాడతారు? చట్టం వాళ్ళ భయం పెట్టలేకపోతే, శిక్షించలేకపోతే వాళ్ళకి నేరానికి అడ్డు అదిపే ఉంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు గుద్దేయచ్చు, అమరావతిని ముంచేయడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదా పార్టీ ఆఫీస్ మీద, తనకు పడిన పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేపించవచ్చు, తిరుపతి లడ్డూలో కల్తీ చేయొచ్చు, రేపు ఇంకెవరు మర్డర్కైనా ప్లాన్ చేయనేవచ్చు. చేస్తారు. ఎందుకు చేయరు? చట్టం ఏం చేయలేకపోతుంది కదా. చట్టం వాళ్ళని పని చేయలేకపోతుంది కదా. ఎంక్వైరీ సంస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి కదా. అంటే చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి రక్షిస్తుంది ఎవరు? మోడీ గారు సమాధానం చెప్పాలి, అమిత్ షా గారు సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ అడగగలరు కాబట్టి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు వాటి విషయంలో జోక్యం చేసుకోవట్లేదు? రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణగా తీసుకొని అవినీతి చేసిన ఈ చట్టాలు, ఎంక్వైరీ సంస్థలు మమ్మల్ని ఏమీ చేయలేమనుకుంటే ఈ దేశం అవినీతిమయం అయిపోద్ది కదా. ఇంకా క్లియర్ కట్ కదా. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కిడ్ ప్రోకోలకు పాల్పడి 1,00,000 కోట్లు సంపాదించి దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలో అన్ని న్యాయ విధాలుగా చేసి, కాబట్టి చట్టాల్లో మార్పు రావాలా, ఎంక్వైరీ సంస్థల్లో మార్పు రావాలా, వాటిని మెయింటైన్ చేసే ప్రభుత్వాల్లో మార్పు రావాలా, ఎక్కడ మార్పు రావాలి? దీని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డిని ఒక కేస్ స్టడీగా తీసుకొని దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అవినీతికి పులుస్తా పెట్టాలంటే, అధికారంలో ఉన్నోళ్ళు అడ్డగోలుగా చేయొచ్చు అనుకునే అహంకారానికి చెక్కు పెట్టాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒక కేస్ స్టడీగా తీసుకొని దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రజలైతే రెడీగా ఉన్నారు. ప్రజలు తీర్పిచ్చేశారు. 11 సీట్లకి ఆ పార్టీని పరిమితం చేస్తారు. రేపు రాబోయే కాలంలో 2029లో అవి కూడా వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ చట్టపరంగా కూడా శిక్ష పడాల్సిందే. ఆ డబ్బులు కక్కాల్సిందే. ఆ డబ్బులు ప్రజలకు పంచాల్సిందే. ఒక రాష్ట్ర బడ్జెట్ అయితే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు కనుక, అక్రమాస్తులు కనుక బయట తీస్తే, ఏది సిబిఐకి పెట్టిన కేసుల ప్రకారం, ఈడీ పెట్టిన కేసుల ప్రకారం కనుక బయటకు తీస్తే, ఒక సంవత్సరం పూర్తి బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అయిపోయింది. ప్రశాంతంగా రాష్ట్రం మొత్తం కూడా ఒక సంవత్సర కాలం ఏ ట్యాక్స్ ప్రజల నుంచి వసూలు చేయకుండా, ₹1 వసూలు చేయకుండా రాష్ట్రం మొత్తం కూడా అన్ని పథకాలు అమలు చేస్తూ హ్యాపీగా ఒక బడ్జెట్ అయిపోయింది. ఒక బడ్జెట్ అయితే ఇంకా 2 బడ్జెట్ అవుతాయో. ఒక బడ్జెట్ అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, సహజంగా సినిమా డైలాగ్ ఉంటుంది, నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టావో అక్కడికి వెళ్ళిపోతావు. ఏది అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ డైలాగ్. ఇవాళ ప్రజల తీర్పు ప్రకారం అయితే
ఆయన 2011లో ఆయన మీద పెట్టిన 11 కేసులకి గుర్తింపుగాను, ఆయన 11 సంవత్సరాల బెయిల్‌కి గుర్తింపుగాను ఆయనకి ప్రజలైతే 11 సీట్లు ఇచ్చారు. అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాడో అక్కడికే వెళ్ళిపోయాడు ఆయన. ప్రజలైతే ఇచ్చేశారు. కానీ చట్టం గూడా పని చేయాలి అన్నటువంటిది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఎవరు డబ్బులైతే జగన్మోహన్ రెడ్డి తిన్నాడో వాళ్ళందరూ గూడా చేస్తున్నటువంటి డిమాండ్ మరి. చూద్దాం.